హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా అయితే బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి. ఎడవిడంతా ఏంటి అని డౌట్ మీకు ఉండొచ్చు. మీకు ఆల్రెడీ ఫస్ట్ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను ఈరోజు మా అక్కల బాబు ఫస్ట్ బర్త్డే అయితే జరుపుకుంటున్నారండి. వర్షం అయితే 2 డేస్ నుంచి ఫుల్గా అయితే వస్తుంది. మార్నింగ్ అంతా అయితే వర్షం అయితే వచ్చింది. కానీ ఈ ఫంక్షను పైన అయితే చాలా అయితే డెకరేషన్ అన్నీ అయితే చాలా అయితే మేము అనుకున్నాము. కానీ వర్షం సడన్గా మళ్ళీ అయితే వచ్చేసింది. దేవుడి దయ వల్ల అయితే కొంచెం అయితే ఆగింది. అప్పుడైతే మేము ఇంకా ఇలాగైతే సింపుల్గా ఈ టెర్రస్ మీద ఇలాగా డెకరేషన్ అన్నీ చేసేసి అయితే ఇంకా అలాగైతే కట్టారు. మా అక్కల రూమ్ అయితే చూపిస్తా చూడండి. ఇలాగ ఉండడం నాకు చాలా అయితే ఇష్టం. సిటీ సైడ్ చూడండి చాలా దగ్గరగా ఇల్లులు అయితే కట్టేస్తారు. 1 సెంటు భూమిలోనే కట్టేస్తారు అనుకుంటానండి. చాలా ఇల్లులు దగ్గరగా అయితే ఉంటాయి. ఇక్కడుంటే ఎవరికి కూడా భయం అనేది అనిపించదు. మా అక్క వాళ్ళు వేరే రూమ్లో అయితే ఉండేవారు. కానీ అక్కడైతే కొంచెం దగ్గర లేవు. కానీ కొంచెం భయం అయితే అనిపించేది అక్కడ. ఇక్కడైతే అలాంటివి ఏమీ లేదండి. మీకు లోపల అన్నీ అయితే నేను చూపిస్తాను. ఈ సైడ్ బయట చూపిస్తా చూడండి. మీకు ఇప్పుడు చుట్టూరు ఇల్లేనండి. ఇదేమో ఇంకా దీని నుంచే మనకి ఏమన్నా కాయగూరలు నెక్స్ట్ వాటర్స్ ఏమన్నా కావాలన్నా మనకి సందంటే ఒకటే వచ్చేస్తాయి. ఇంకైతే మీకు లోపలైతే చూపిస్తాను. చాలా అయితే నాకు లోపల బాగా అయితే అనిపించింది. బాగా కూడా ఉంది. సెల్ఫ్లు ఇవి రెంట్ ఇల్లేనండి. కిచెన్ చూపిస్తాను. ఇది చాలా బాగుందండి. సింక్ కూడా చాలా చిన్నగా అయితే ఇచ్చాడు కిచెన్ రూమ్లోని. మాకు కిచెన్ నీట్గా ఉండించుకుంటుంది చాలానే. నేనైతే అలా అయితే ఉంచుకొని ఇంకా ఎక్కడ పడితే అక్కడైతే అలా పడేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే తొందరగా తీసేసుకుంటాను. మళ్ళీ అది ఎక్కడ పెడతానో నాకే గుర్తుండదు. ఇలా పెట్టుకోవడం వల్ల సెల్ఫ్కి మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయో ఉప్పులు నెక్స్ట్ సాల్ట్ కారం అవన్నీ అయితే పప్పులు మనకి అన్నీ అయితే తెలుస్తాయి. మాకు బాగా ఉంచుకుంటుంది చాలా. ఆ విషయంలో అయితే నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి లోపలే చూపిస్తున్నాను. ఇది బెడ్రూమ్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పైన ఉన్నది సీలింగ్ అనేది చూపిస్తాను. ఇది కూడా చాలా అయితే బాగుంది. ఈ రెంట్ వచ్చేసి మీకు ఎంత కాస్ట్లో అయితే వస్తుందో మీరు కామెంట్ చేయండి. కాస్ట్ ఎంత ఉండొచ్చో. ఇది కాకినాడ అండి. మా అక్క వాళ్ళది కాకినాడ. కాకినాడలో ఉంటారు. ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే పడుకున్నారు. ఇంక ఇప్పుడైతే మనకి ఈవినింగ్ అయితే అవుతుందండి. ఇంకా నైట్ అయితే అవునప్పుడు ఇంకా మనకి సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి కదా, అందుకని ఇది బ్యాక్ సైడ్ అండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇదైతే వాష్రూమ్ కూడా చాలా అయితే బాగుంది. అక్కడైతే బట్టలు అవి కూడా ఈ సైడ్ మీకు కింద చూపించిన అక్కడైతే ఊరుకుంటారు. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోతూ వస్తుంది. చీకటి కొద్దిగా అయితే పడుతుంది. నేను మా అక్క అయితే రెడీ అయితే అయిపోయామండి. మా అక్కనైతే చూపిస్తాను మీకు చూడండి. నేను పిల్లలందరినీ అయితే ఒకసారి అది కెమెరా వైపు అయితే చూడమని చెప్తున్నాను. వాళ్ళందరూ అయితే ఇంకా రెడీ అయిపోయారు. నేను పట్టుకున్నాను చూడండి. మా స్వీట్ అక్క నాకు చాలా ఇష్టం. మా అక్క ఉంటేనే నేను ఉంటానండి. చాలా ఇష్టం. నెక్స్ట్ ఇది చూడండి. ఇంకా అటు ఇటు వెళ్ళిపోతున్నారు. అదని ఎవరు అనుకుంటున్నారు కదా, అనే మా హస్బెండ్ అండి. అటు తిరుగుతున్నారు. ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తున్నారు. పక్కన అన్నయ్య వదిన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా పిన్ని ఇంకా చాలామంది అయితే ఉన్నారు. అంటే అమ్మ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి కాకినాడ అయితే వెళ్ళాలి. వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. ఇంకా చీకటి అయితే పడిపోతూ వస్తుందండి. ఇంకా బుడగల డెకరేషన్ ఇలా అయితే చేశారు. చాలా అయితే బాగుంది. ఇంకైతే నైట్ అయితే అయిపోతుందండి. ఇంక చూపిస్తా చూడండి. నైట్ అయితే అయిపోయింది. ఇంకా ప్రార్థన అయితే స్టార్ట్ చేశారు. ఏదో సింపుల్గానండి. ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఇవి పెట్టారు. వర్షం వచ్చింది కదండి. చాలా అయితే ఎక్కువ చిన్న పురుగులు అనేది అయితే వచ్చేస్తున్నాయి. అలా వచ్చేటప్పుడు ఏం చేయాలంటే పేపర్ ఉంటుంది కదండి, మనకి ఏదన్నా పేపరు, ఆ పేపర్లో ఆయిల్ అన్ని రాసేసంటే దాలా పెట్టడం వల్ల అంటండి మనకి పురుగులు అనేది అయితే రాదంటే టిప్స్ని అయితే మీరు పాటించండి. ఇంకా మా అక్కలు బాగా చూడండి. ఇంకా సెల్ఫీలకి అయితే ఇచ్చేస్తున్నాడు. కెమెరా వైపు చూస్తే స్టిల్స్ ఇస్తున్నాడు చూడండి. చాలా అయితే బాగా ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ ఫంక్షన్లోనండి బాబు అస్సలు అయితే వేడవలేదండి. ఎవరైనా అయితే ఏడ్చేస్తారు. మా అక్కల బాబు అస్సలు అయితే వేడలేదు. ఈ సైడ్ అందరి దగ్గర భోజనం అయితే ఇంకా పెడుతున్నారు. సాంగ్స్ అన్నీ అయితే అవుతున్నాయి. ఇంకా మా అక్క అయితే సాక్ష్యం అయితే చెప్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత వాక్యం కూడా స్టార్ట్ చేశారు. ఇంతేంది తొందరగా అయితే అయిపోయింది.
వారు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అని ప్రభువా నీ లేఖను సెలవిచ్చిన రీతిగా మహాదేవ మరి నాయన నీ బిడ్డలు ఇరుగురిని ప్రభు జ్ఞాపకము చేసుకుని వారి యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో చేయుచుండగా ఆయన కృప ఈ బిడ్డలకు ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిపూర్ణాలు కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలు వీళ్ళందరూ అయితే కేకులు అయితే పెట్టడానికి అయితే వచ్చారు, రిసీవ్ చేయడానికి. వీళ్ళందరూ పక్కన రిలేషను, మా అక్క ఫ్రెండ్స్, మళ్ళీ మా పిల్లలు, ఇంకా చాలామంది ఉంటారు కదండి చుట్టాల వారందరూ అన్నమాట. చిల్స్ అయితే ఇస్తున్నారు, ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ మా అమ్మ మా నాన్న అయితే వెళ్తున్నారు. వాళ్ళకి ఎడికైతే మనవడికి అయితే రింగ్ అయితే గోల్డ్ రింగ్ అయితే కొన్నారు. వాళ్ళిద్దరు అయితే పెడుతున్నారండి. వాళ్ళకి ఆనందం అండి, ఫస్ట్ బర్త్డే కదా పెడుతున్నారు. ఫస్ట్ రింగ్ అని పెడుతున్నారు, చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. నెక్స్ట్ వదిన అక్క వాళ్ళు అయితే ఉన్నారు. నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్ అన్నమాట. వాళ్ళు చూడండి, వాళ్ళైతే మా అక్క వాళ్ళ బాబుకి అయితే అది పెట్టారు, ఎండి బ్యాచిలెట్ అయితే పెట్టారు. ఇంకా ఈవిడైతే మా అమ్మ వాళ్ళ చెల్లండి, మా పిన్ని మాట, వాళ్ళ మనవాడికి అయితే పెడుతుంది, ఉంగరం పెడుతుంది. ఉంగరం అయితే ఇదైతే మా ఫ్యామిలీ. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.